శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకు వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈజ్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాల పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి. మీరు విద్యార్థులు చదవండి. పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, సెప్టెంబర్ నెల గురు కర్కాటకంలో ఉచ్చస్థితిలో, 5వ స్థానంలో శని మీనంలో వక్రంగా, 1వ స్థానంలో రాహు కుంభంలో, 12వ స్థానంలో కేతు సింహంలో, 6వ స్థానంలో ఉంటున్నారు. సెప్టెంబర్ 18న కుజుడు కర్కాటకంలో ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 7న బుధుడు కన్యలో, సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యలో ఉన్నారు. గురువు 5వ స్థానంలో ఉచ్చస్థితి, లగ్నాన్ని కూడా బలపరచడం, లగ్నంలో వక్ర శని కారణంగా పనులు నెమ్మదిగా సాగడం, వేగం కంటే స్థిరత్వం, అదృష్టం కంటే సరైన నిర్ణయం ఈ నెల మీకు చాలా మంచిదని కూడా చెప్పచ్చు. ఫస్ట్ వ్యాపారస్తులకి ఒప్పందాలు, క్లయింట్ మీటింగ్, భాగస్వామ్యులు, బిజినెస్ నెగోషియేషన్స్ మెరుగుపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఆర్డర్లు వచ్చే అవకాశాలు, పెండింగ్ చర్చలు, పాత కస్టమర్లు మంచి అవకాశాలు వస్తున్నాయి. కొత్త ఆలోచనలు వ్యాపారంగా మార్చుకునే అవకాశాలు పెరుగుతున్నాయి. శని లగ్నంలో ఉండడం వల్ల పెద్ద పెట్టుబడి విషయంలో తొందరపడకండి. కుజుడు 5వ స్థానంలో 18 తర్వాత ఉండడం వల్ల ఎక్స్పాన్షన్ మీ యొక్క బిజినెస్కి చాలా మంచి అవకాశాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నప్పటికీ డబ్బులు నిల్వ చేయడంలో ఈ నెల ముఖ్యమైనటువంటి పరీక్ష. రాహు 12వ స్థానంలో ఉండడంతో అనవసరమైన ఖర్చులు, విదేశీ ఆన్లైన్ చెల్లింపులు, ప్రయాణ ఖర్చులు, ఇంటి వ్యక్తిగత సౌకర్యాల ఖర్చులు ఇవన్నీ పెరిగే అవకాశాలు. ఒక్కసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కంటే కూడా దశల వారీగా పెట్టుబడి పెడితే చాలా మంచిది. గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ మీద కాన్ఫిడెన్స్ పెరగవచ్చు. శని వక్రస్థితి, రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల అప్పు చేసి ట్రేడింగ్ చేయకండి, లెవరేజ్ అధికంగా ఉపయోగించకండి, రెమ్యునరెన్స్ ఆధారం కొనుగోలు చేయకండి, స్టాప్ లాస్ లేకుండా స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయకండి. జ్యోతిష్య గోచార ఆధారంగా మాత్రమే షేర్ మార్కెట్ కొనుగోలు అమ్మకం చేయడం సురక్షితం కాదు. మీరు బాగా అనలైజ్ చేసి పెట్టుబడి పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెండింగ్ ఫైళ్లు, పరీక్ష, ఇంటర్వ్యూ, అధికారం సంబంధ విషయంలో పనులు నెమ్మదిగా అయినా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి తీసుకుంటే సెప్టెంబర్ 2వ వారం నుంచి కమ్యూనికేషన్, క్లయింట్స్ హ్యాండ్లింగ్, టీమ్ కోఆర్డినేషన్ బలపడతాయి. సెప్టెంబర్ 17 తర్వాత సూర్యుడు 7వ స్థానంలో రావడం వల్ల సీనియర్ మేనేజ్మెంట్ లేదా క్లయింట్ ముందు మీ పనితీరు చూపించే అవకాశం ఉంటుంది. అయితే మాటలో కఠినత్వం తగ్గించుకోవాలి, టెక్నికల్గా ఉపయోగించండి. సర్వీస్ సెక్టార్లో క్లయింట్ బేస్డ్ వర్క్, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్, టెక్నాలజీ, ఆన్లైన్ సర్వీస్ ద్వారా అవకాశాలు కనిపించే అవకాశాలు బాగున్నాయి. డాక్టర్స్, తర్వాత అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంట్స్, అస్ట్రాలజర్స్, ఇలాంటి వాళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి.
రాజకీయ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకు పరిచయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శని లగ్నంలో ఉండడం వల్ల రాజకీయంగా ఇన్స్టెంట్ రికగ్నేషన్ కంటే నెమ్మదిగా రెప్యుటేషన్ నిర్మించుకోవడం ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల వెనక జరుగుతున్న రాజకీయ అపార్థాలు, రహస్య చర్చల విషయం జరుగుతాయి. మాట కంటే పని మీకు చాలా బలం, చాలా ముఖ్యంగా చూసుకోండి. సినిమా రంగంలో గురువు 5వ స్థానం ఉండడం వల్ల సినిమా సృజనాత్మకత, రచన, దర్శకత్వం, సంగీత, నటన వంటి రంగాల్లో మంచి ప్రేరణ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త కాన్సెప్ట్ ఉన్న వారికి అవకాశం ఉంటుంది. అయితే నిర్మాతలు, పెట్టుబడిదారులు ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ తప్పనిసరి. టీవీ, మీడియా, యూట్యూబ్, డిజిటల్ వారికి డిజిటల్ కంటెంట్, అస్ట్రాలజీ, ఎడ్యుకేషన్, స్పిరిచువల్ కంటెంట్, కన్సల్టెన్సీ, ఇంటర్వ్యూ, పబ్లిక్ స్పీకింగ్ వంటి రంగాల్లో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పెరిగే విధంగా, లీడ్ జనరేషన్ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 నుండి 26 మధ్య బుధుడు కన్యలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ మరియు పబ్లిక్ డీలింగ్స్కి ప్రత్యేక బలం ఇస్తుంది. ఈ నెల యూట్యూబర్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పరంగా తీసుకుంటే సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు కర్కాటకంలో రావడం వల్ల ప్రాపర్టీ మ్యాటర్స్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. స్థలం కొనేటప్పుడు పత్రాలు, ఈసీ, టైటిల్, అప్రూవల్ పూర్తిగా పరిశీలించండి. ఇంపల్సివ్ పర్చేస్ కంటే కూడా బడ్జెట్ ప్రకారం కొనడం చాలా మంచిది. కుటుంబ జీవితం శని లగ్నంలో ఉండడం వల్ల మీరు కొంత సీరియస్ మూడ్లో ఉండొచ్చు. దాని ప్రభావం వల్ల మీరు వినడం నేర్చుకుంటే సమస్య తగ్గుతుంది. పెద్దల సలహాలు ఉపయోగించుకోండి. మీ సంతాన విషయంలో పిల్లల విద్య, పిల్లల భవిష్యత్తు, సంతానం సంబంధించిన శుభవార్త, పిల్లల ప్రతిభను గుర్తించడానికి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైన గోచార బలాన్ని అందించండి. ఇంకా ప్రేమికులకు స్పష్టమైనటువంటి కమ్యూనికేషన్ అవసరం. సెప్టెంబర్ 2వ వారం తర్వాత సంబంధాలు సీరియస్ డిస్కషన్ రావచ్చు. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ప్రపోజల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది సరైన వ్యక్తిని తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా కాంపబిలిటీ పరిశీలించి వివాహం చేసుకుంటే మంచిది. రైతులకి వ్యవసాయ ప్రణాళికతో ముందుకు వెళ్ళే అవకాశాలు. నీరు, విత్తనాలు, ఎరువు, పంట పెట్టుబడుల విషయంలో ఖర్చులు మిశ్రమంగా ఉంటాయి. కుజుడు 18 తర్వాత కర్కాటక రాశిలో ఉండడంతో నీరు, భూమి సంబంధించిన విషయాలు జాగ్రత్త అవసరం. ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలన్నీ కూడా చక్కబడతాయి. మెట్ట పంటలు చాలా కలిసి వచ్చాయి. విద్యార్థులకి 5వ స్థానంలో గురువు ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్, అండర్స్టాండింగ్, మెమరీ, హయ్యర్ ఎడ్యుకేషన్, కాంపిటేటివ్ ప్రిపరేషన్ అన్నీ కూడా చాలా కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో చదివిన దాన్ని రివిజన్ చేయడం చాలా ముఖ్యం. స్పోర్ట్స్ ప్రతిభతో పాటు డిసిప్లిన్ పెడితే మంచి ఫలితాలు. ఓవర్ ట్రైనింగ్ వల్ల ఒత్తిడి రాకుండా చూసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విదేశీయంగా రాహు 12వ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ కనెక్షన్ చాలా బలంగా కనిపిస్తుంది. దీంట్లో ఏ రకమైనటువంటి కనెక్టివిటీ అంటే ఉద్యోగం, హయ్యర్ ఎడ్యుకేషన్, బిజినెస్, క్లయింట్స్, ట్రావెల్, జాబ్, ఆన్లైన్ ఇంటర్నేషనల్ వర్క్స్ వంటి అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ వీసా డాక్యుమెంటేషన్ ఉన్న వారికి సెప్టెంబర్లో ఫాలోఅప్ చేయడం మంచిది. ఇంకా కోర్టు లీగల్ విషయంలో పాత కేసులు లేదా పెండింగ్ విషయంలో నెమ్మదిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి మాతో ద్వితీయంలో. అయితే కోర్టు మ్యాటర్లో జ్యోతిష పండితం మాత్రమే ఆధారపడకుండా మంచి అడ్వకేట్ని కూడా చూసుకుంటే చాలా మంచిది. శని లగ్నంలో ఉండడం వల్ల అలసట, ఆరోగ్యపరంగా నిద్రలో అంతరాయం, జాయింట్ బాడీ స్టిఫ్నెస్, స్ట్రెస్, నిర్లక్ష్యం వల్ల చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోకాళ్ళకు సంబంధించి లేదా పొత్తి కడుపుకు సంబంధించి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి డాక్టర్ని సంప్రదించండి. ప్రతి శనివారం నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించండి. 108 సార్లు ఓం శనైశ్వరాయ. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి ఓం శనైశ్వరం అని జపం చేయండి. గురువారం పసుపు, శనగపప్పు లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయండి. గురువారాల్లో మంచి గురువు యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. విద్యార్థులకి సంతానం కోసం గురువారం గురుదేవత దక్షిణమూర్తి ప్రార్థన చేయండి. రాహుకేతు ప్రభావం తగ్గించడం కోసం శివారాధన, నాగదేవత ప్రార్థన చేయండి. అదృష్ట రంగు ఈ నెల పసుపు, లేత పచ్చ, క్రీమ్ కలర్ కలిసి వస్తుంది. అదృష్ట దినాలు గురువారం, బుధవారం. అదృష్ట సంఖ్యలు 3, 5, 7. ముఖ్యమైనటువంటి దేవత ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన చాలా మంచిది. అనవసరమైన ఖర్చులు, తొందరపాటు పెట్టుబడులు, కోపంతో నిర్ణయాలు, అధిక ఆలోచన ఇది తగ్గించారంటే ఈ నెలంతా కూడా మీరు చాలా అద్భుతంగా ఉంటారు. మీనరాశి మిత్రులారా, 7.5 ఉంది కాబట్టి గురు యోగంగా ఉన్నాడు, శని డిఫరెంట్గా ఉన్నా కూడా మీరు ఆలోచనతో ముందుకెళ్తే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా 12 రాసులు, ద్వాదశ రాసులు అందరూ మిత్రులందరూ కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించే ప్రపంచానికి అంకితం ఇచ్చారు. ఆ దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకొని, మన దేవాలయం జీవకోన అనే ప్రాంతంలో తిరుపతిలో ఉంటుంది. అద్భుతమైనటువంటి దేవాలయం, కార్యసిద్ధి కలిగించే దేవాలయం. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.